ఈ ప్రవృత్తి ధర్మంలో ప్రధానంగా గుర్తుపెట్టుకో, గృహస్థికి అన్నిటికంటే ముఖ్యం దానం. 10 మందికి పంచుకొని తాను జీవించడమే గృహస్థు యొక్క ధర్మాల్లో ఒక్క ధర్మం చెప్పాలనేది ఒక్కటి. దీన్ని బేస్ చేసుకుని మిగిలిన ధర్మాలన్నీ ఉంటూ ఉంటాయి ఇక్కడ. అందుకే దానం శక్తి కొద్దీ తరచూ చేస్తూ ఉండు అన్నాడు. అలాగే యజ్ఞయాగాది కర్మలు కూడా తరచూ చేస్తూ ఉండాలి. యజ్ఞయాగాది కర్మలు అంటే ప్రతి చోట అగ్నిహోత్రంలో నెయ్యి వేయడమే కాదు, దేవతలను ఆరాధించుట, పితృదేవతలను ఆరాధించుట, అది ఏ రూపంలో చేసినప్పటికీ యజ్ఞం క్రిందికి వస్తుంది ఇక్కడ. అలాగే జపము కూడా యజ్ఞమే. యజ్ఞ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో. జపము యజ్ఞం, దేవతారాధన యజ్ఞం, పితృదేవతారాధన పితృయజ్ఞం. ఇవి మాత్రం ఎప్పుడూ మానరాదు. ఇది తెలుసుకోవాల్సింది. నిర్గుణ బ్రహ్మవాదులు అని చెప్పి సగుణ బ్రహ్మ సాక్షాత్కారాలు, దేవతలు ఇవన్నీ మిథ్యలు అని చెప్పేటువంటి వారి మాటలు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు స్వీకరించరాదు. ఇది చాలా ప్రధానం. నీకు వైరాగ్యం కలిగితే కలుగుండొచ్చు, నీ గృహస్థాశ్రమంలో తర్వాత తరాలు బాగుండాలి, వాటి కోసం చేయవలసిన పనులు చేయాలండి. ఇది చాలా ప్రధానమైనది. ఎంతవరకు నాకు రుచికరమైన అన్నం కావాలి, ఉప్పు తక్కువైతే భరించలేను, కారం ఎక్కువైతే ముఖం మీద కొడతాను అనే లక్షణాలు ఉన్నాయో వాళ్ళు చాలా నియమాలతో జీవించవలసిందే. ఎంతవరకు నాకు మంచి వస్త్రం, చెడ్డ వస్త్రం, దుర్గంధం, సుగంధం అనే భావం ఉందో అంతవరకు కూడాను ధూపదీప నైవేద్య గంధాదులు దేవతలకు సమర్పించవలసినదే. ఇవి గమనించవలసింది. యజ్ఞం అన్న చోటల్లా గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం అగ్నిహోత్రం నెయ్యి వేయడం అది మా పని కాదని కాకుండా ప్రతివారు కూడా దేవతలను ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్తున్నారు. యజ్ఞం అంటే దేవతారాధన, యజ్ఞం అంటేనే పూజ అనర్థం.